పాదచారి నిద్ర లేచాక చూస్తే ఆయన మీద ఒక కాషాయ వస్త్రం కప్పి ఉంది. ఆయన చక్కగా స్నానం చేసి ఆ బట్టలు అక్కడి విడిచేసి కాషాయ వస్త్రాన్ని కట్టుకుని అక్కడ ఉన్న శివుడి గుడి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ఓ చెట్టు నీడలో కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అంతలోనే ఓ పిలుపు, మహారాజ్ ఎవరో పిలిస్తే కళ్ళు తెరిచారు. అయ్యా, ధ్యానం భంగం చేసినందుకు క్షమించండి. ఈ ఆహారాన్ని మీరు దయతో స్వీకరించండి. ఓ యువ దంపతులు భక్తిగా రోటీ ఆలుగడ్డ కూర ఆకులో అందించారు. అవి ఎంతో వేడివేడిగా పొగలుగక్కుతూ ఉన్నాయి. ఆ హిమాలయ పర్వత వాతావరణంలో కూడా 2 చేతులు చాచి వాడిని అందుకున్నాడు. ఆహా, జగదంబకు తెలియదా తన బిడ్డల్ని ఎట్లా సాకాలో అని అనుకుంటూ ఉన్నాడు. వాళ్ళే ఒక మరచెంబులో నీళ్ళు అందించారు. ఆ పదార్థాల రుచిని అనుభవిస్తూ ఆయనకు అనిపించింది, అన్న బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర ఏవం జ్ఞత్వా తు యో భుంక్తే అన్నదోషో న లిప్యతే అనే శ్లోకం ఆయనకి గుర్తొచ్చింది. ఆహారం బ్రహ్మ, దానిలోని సారం విష్ణువు. దాన్ని సేవించేవాడు లేదా ఆనందించేవాడు స్వయంగా మహేశ్వరుడు. సహజంగా ఈ శ్లోకం ఆహారం తినడానికి ముందు చేసేటటువంటి ప్రార్థన. ఆహారం తీసుకోవడం ఒక యజ్ఞంగా, ఒక బలి అంటారు, దాన్ని బలిగా కూడా పరిగణించబడుతోంది. అందుకే దేవాలయాల్లో బలిపీఠం అని ఒక స్థానం ఉంటుంది. కడుపులోని జీర్ణ అగ్ని అయినటువంటి జఠరాగ్ని అనేటువంటి దైవిక అధికారానికి వెళ్తుంది మనం స్వీకరించేటటువంటి ఆహారము నైవేద్యంగా. మనం తినేటువంటి ఆహారాన్ని ఉదరమందు ఉండేటువంటి ఆ జఠరాగ్ని జీర్ణింపజేస్తుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువుల్లో ఒకటైనటువంటి వ్యానము మన శరీరంలోని అన్ని నాడులు, రక్తనాళాలు అంతటా వ్యాపించి ఉండి ఆ అన్నసారాన్ని ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఈ జఠరాగ్ని, ఈ పంచాగ్నులు అని చెప్తారు. పంచాగ్నులలో ఒకటి బడవాగ్ని, అది సముద్రంలో ఉంటుంది. 2 జఠరాగ్ని, ఇది జీవుల ఉదరంలో ఉంటుంది. 3 కాష్టాగ్ని, ఇది దావానలం అని కూడా అంటుంటారు, దావానలము అని అంటారు. ఇది ఆ ఎండు కర్రల రాపిడి వల్ల పుడుతూ ఉంటుంది. ఏదన్నా ఎండిపోయిన చెట్టు 2 కొమ్మలు రాసుకున్నా, లేదా ఏదైనా 2 ఎండు పూలలు వేసుకొని బాగా గట్టిగా రాసినా ఈ కాష్టాగ్ని పుడుతుంది. అట్లాగే వజ్రాగ్ని అని ఒకటి, అది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది అని అంటారు. పోతే 5వది సూర్యాగ్ని, ఇది సూర్యునిలో ఉంటుంది. అంటే ఈ పంచాగ్నుల్లో ఒకటైనటువంటి ఈ జఠరాగ్ని మనం తినేటువంటి ఆహారాన్ని అది జీర్ణింపజేస్తుంది. అన్నం బ్రహ్మ, ఆహారమే దేవుడు. రసో విష్ణు, ఆహారం యొక్క సారము విష్ణువు. ఇది శరీరంలోకి ప్రవేశించి శరీరంలోని అన్ని భాగాలకి తన సారాన్ని అందిస్తుంది. అదే రక్తంగా మారుతుంది. ఆ ఆహారం స్వచ్ఛమైనటువంటి చైతన్య శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఇదే అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా దేవో మహేశ్వర. ఈ ఆహారాన్ని సేవించేటువంటి వాడు లేదా భుజించేటటువంటి వాడు మహేశ్వరుడు, శివుడు, ఆ చైతన్య స్వరూపుడు. అందుకే భరద్వాజ మాస్టర్ గారు ఆహారం తినేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఆ అన్నం అనేటువంటి చైతన్యాన్ని ఈ చైతన్య స్వరూపుడైనటువంటి నేను స్వీకరిస్తున్నానని భావన చేయమంటారు. అందుకే ఉదయ ప్రార్థనలో నేను స్వీకరించు ఆహారము యజ్ఞమై నన్ను శుద్రులను గావించి నన్ను ఆరోగ్య యోగయుక్తునిగా చేయుగాక అని ప్రార్థన చేయమంటారు మాస్టర్ గారు. అన్నం తింటుంటే నేను ఆ పరమశివుడిలో భాగాన్ని, నాలాగే సకల జీవులు ఆ పరమశివుడిలో భాగాలే అన్న భావన కలిగింది ఆ పాదచారికి. ఈ త్రికరణాలతో చేసే పని ఏదైనా
అది మనస్సేక వాచస్సేకం కర్మణ్యేకం మహాత్మానం అంటారు. ఎవరి ఆలోచనలు, మాటలు, పనులు పూర్తి సామరస్యంతో ఉంటాయో వాళ్ళు గొప్పవాళ్ళు అని దాని అర్థం. ఆ ఆహారం తింటూ ఉంటే ఎంతమంది సమిష్టి కృషితో ఈ ఆహారం నాకు చేరిందో కదా అని ఆయన అంతరంగంలో విశ్లేషణ జరగడం చూచి ఇవన్నీ ఆలోచిస్తే నాలోని అహంకారానికి బీటలు పడదా అని ఆ పాదచారి అంటూ ఉంటే నాకు మన ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారు తమ తండ్రిని అన్నం ముద్ద బయట పెట్టడం ఎందుకు, అలా వృధా చేయడం ఎందుకు అని ప్రశ్నించినప్పుడు వారి తండ్రి గారైనటువంటి అనంతాచార్యుల వారు చెప్పిన సమాధానం గుర్తొచ్చింది. మాస్టర్ గారు అంటారు, ఆధ్యాత్మికతకి మూలమైనటువంటి కుటుంబంలో నేను పుట్టినప్పటికీ వాటిని మూఢంగా నమ్మేవాడిని కాదు. అన్నపు ముద్ద గురించి మా నాన్నగారిని ఇట్లా వృధా చేయడం ఎందుకు అని ప్రశ్నించాను. వినయంగా అన్నాడు. కానీ లోపలేమో ఏమీ చెప్పలేడులే అని ఆయన భావన. అందుకు వారు మనం ఎంత తెలివైన వాళ్ళమని అనుకున్నా పెద్దలకి మాత్రం ఒకటి తెలుసురా, ఈ అన్నం మన కడుపులోకి వెళ్ళి ఆకలి తీర్చే ముందు ప్రకృతిలో ఎంత జరిగితే ఈ ఆహారం నోట్లోకి వెళ్తున్నది అని చెప్తున్నది. ఆలోచన లేని పశుప్రాయమైన జీవిగా బతకకుండా ఆలోచన గల మనిషిగా బ్రతకమని మొట్టమొదటి హెచ్చరిక. కాబట్టి ఆ ముద్ద చేత పట్టుకుని దానికేసి ఆలోచించమన్నారు అని అందులోని ప్రతి మెతుకు ప్రకృతిలో మొదట జీవజాతిలో భాగంగా వృక్షజాతుల ద్వారా వచ్చాయి. వాటి సంతానానికి 2 గింజలు చాలు, మిగిలినవన్నీ మన కొరకే. సూర్యరశ్మిని, బొగ్గు పులుసు మున్నగు వాటిని తీసుకుని ఆహారాన్ని తయారు చేశాక ప్రతి మెతుకు వచ్చింది. ఇది ఎంతోమంది శ్రమ చేశాక వచ్చింది. అవి ఒక్క గింజ, ఒక్క పండు మాత్రమే ఇస్తే మనం ఏం తినేవాళ్ళం. అలాగే పశువులు వాటి దూడలకు మాత్రమే ఇస్తే మనం ఏమి పాలు, కాఫీ, టీలు తాగేవాళ్ళం. కాబట్టి వాటి పట్ల, ప్రకృతి పట్ల, అన్ని జీవుల పట్ల కృతజ్ఞతగా ఈ అన్నపు ముద్ద పెడితే బయట జీవరాశులు తింటాయి కదా. ఆ మాత్రమైన నీలో మంచితనం, కృతజ్ఞత లేకపోతే ఎలా చెప్పు. ఇంతకన్నా తెలివైనటువంటి ఆలోచన నీకు తడితే చెప్పు, రేపటి నుంచి మానేద్దాం అన్నారు అనంతాచార్యులు గారు. ఆ రోజు నాన్నగారు చెప్పిన సమాధానం గుండెల్లో బరిసెలా దిగిపోయింది. ఈరోజు కూడా ముద్ద నోట్లోకి వెళ్ళే ముందు మనం ప్రకృతికి కానీ సమాజానికి కానీ ఏమైనా చేయగలుగుతున్నామా అని అనిపిస్తుంటుంది అంటారు మాస్టర్ గారు. అదేవిధంగా ఇక్కడ ఈ పాదచారి అంతరంగంలో విశ్లేషణ నడుస్తోంది. అన్నం పెట్టింది ఎవరు? ఇది తింటున్నాను కనుక నేను కాదు, ఈశ్వరునిలో ఒక భాగాన్ని. నాలాగే సకల జీవులు భగవంతుల్లోని భాగాలే. ఈ అన్నం పెట్టింది ఎవరు? కనిపించే యువ దంపతులు. వీరికి ఎట్లా వచ్చింది? ఈ రొట్టెకి అవసరమైన గోధుమలు పండించింది ఎవరు? ఆ గోధుమల్ని పిండిగా మార్చింది ఎవరు? దాన్ని రొట్టెగా చేసింది ఎవరు? పెనాన్ని ఎవరు తయారు చేశారు? ఈ ఆలుగడ్డలు ఏ పొలంలో పండించింది ఎవరు? ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు ఎక్కడ పండాయి? వాటిని పండించింది ఎవరు? ఇట్లా ఆయన విశ్లేషణ సాగుతూ ఉంటే నాకు మాస్టర్ గారి గుర్తొచ్చారు. ఇట్లా ఆయన ఇవన్నీ ఆలోచిస్తూ కాదు నాలోని ఆలోచనలను కట్టిపెట్టాలి అన్న సంకల్పం కలిగిందంటే ఆయన ఆలోచనారాహిత్య స్థితియే ముక్తి అనేటువంటి అవగాహనని పొంది ఆ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవాలన్న ఆరాటం కనబడుతోంది. అంతేకాకుండా ఎక్కడ ధ్యానం చేయాలనిపిస్తే అక్కడ కూర్చొని ధ్యానానికి ఉపక్రమిస్తున్నాడు ఆ పాదచారి. ఒక సాధకుడు నిజంగానే అటువంటి స్థితిని పొందాలని సంకల్పించి ఆ దిశగా ప్రయత్నం ప్రారంభిస్తే మాస్టర్ గారు చెప్పినట్లుగా ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా ఆ వ్యక్తికి ఎప్పుడు ఆహారం కావాలో, ఎప్పుడు కట్టుకోవడానికి వస్త్రం కావాలో, ఈ శరీరానికి కావలసిన అన్ని అవసరాలు వాటికవే తీరిపోతాయి అని, సమకూరుతాయి అని మాస్టర్ గారు మహాత్ముల ముద్దుబిడ్డలో ఆ 143, 143, 144, 145 పేజీల్లో చెప్పినట్లుగా ఆ పాదచారికి అన్నీ సమకూరుతూ ఉండటం మనం గమనించవచ్చు. అంతేకాదు ఆయనకి దారి చూపుతానంటూ కనిపించిన సాధువు ఆయనకి
అంతా కర్మ సిద్ధాంతం మేరకే జరుగుతుందని, ఎవరూ ఈ హిమాలయాలకి రావాలనుకుంటే రాలేరని, ఇప్పుడు ఆ పాదచారి జీవితంలో జరుగుతున్న ప్రతిదీ ఆ పాదచారి గత జన్మల్లో తయారు చేసుకున్న సినిమా రీలు వంటిదని, అదే ఇప్పుడు ఆయన జీవితంగా నడుస్తోందని, నీ గతం అనేటువంటి పునాది మీద నీ వర్తమానాన్ని నిర్మించుకున్నావు అంటూ కర్మ సిద్ధాంతం గురించి వివరించడం చూడొచ్చు. ఏ క్షణం ఎవరు ఎక్కడ ఉండాలో, ఎవరి తిండి తినాలో, ఎవరితో మాట్లాడాలో, ఏ బావి నీరు తాగి ఏ చోట విశ్రాంతి తీసుకోవాలో అన్నీ అన్నీ నీ పుట్టుకకి ముందే నిర్ణయించబడి ఉంటాయి అంటాడు ఆ సాధువు. అట్లాగే ఈనాటి మన జీవితం, ఆ జీవితంలోని సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు మన గతం అనే పునాది మీద మనం నిర్మించుకున్నవే అయినప్పుడు అన్నింటికీ మనమే కారణమని స్పష్టంగా తెలుస్తూ ఉన్నా ఎందుకని నిర్లిప్తంగా ఉండలేకపోతున్నాం? సుఖం వచ్చినప్పుడు అహంకారంతో పొంగిపోతూ, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోతూ ఎందుకు తల్లడిల్లిపోతూ ఉన్నాం? దీనికి కారణం ఏమిటి? ఇన్ని రకాల దుఃఖాన్ని చవి చూస్తూ ఉన్నా ఎందుకని ఇంకొకరిని నిందించకుండా, అపవాదులు కల్పించకుండా ఉండలేకపోతున్నాం? సాయినాథుడు మనం తింటున్న పందిని చూపిస్తున్నా ఎందుకు మారలేకపోతున్నాం? ఈ రాగద్వేషాలకి అతీతంగా ఎందుకు ప్రవర్తించలేకపోతూ ఉన్నాం? ఎప్పుడు వీటి నుంచి మనకు నిష్కృతి? ఎప్పుడు ఈ యాంత్రిక జీవనం నుంచి నిజమైన ఆనందమయమైన ఆ స్థితిని అందుకోవడానికి మన ప్రయాణం ప్రారంభం అయ్యేది? ఇన్ని పారాయణలు చేస్తున్నా, ఇన్ని సత్సంగాల్లో పాల్గొంటున్నా ఎందుకని రావడం లేదు ఆ నీతివంతమైన మార్పు? ఎందుకని ఉన్నత సాంఘిక వ్యక్తిగత జీవనం గడపలేకపోతూ ఉన్నాం? ఆ విధంగా ఉన్నతంగా జీవించాలి అంటే సత్యాన్వేషణని మనందరి సొత్తు చేసుకోవాలన్న మన మాస్టర్ గారి మాటలు మనలో అటువంటి చైతన్యాన్ని తీసుకురాలేకపోతున్నాయి. ఎందుకని? కరడుగట్టిన మన అహంకారపు పొరలు బద్దలయ్యేది ఎప్పుడు? ఈ రాగద్వేషాలకి అతీతంగా, నిర్లిప్తంగా మనం ఉండగలిగేది ఎప్పుడు? పోనీ ఇవన్నీ మనకు తెలీదా అంటే ఆ పాదచారి కంటే ఎక్కువగానే తెలుసు. కానీ దృఢ సంకల్పం లేదు. తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాట ఆగడం లేదు. శాశ్వత ఆనందాన్ని పొందాలన్న లక్ష్యం మనకు లేదు. ఆ పాదచారి జీవితం మన జీవితాలలోనూ అటువంటి తిగువనివ్వాలని, పట్టుదలని పెంచాలని ఆ సాయి మాస్టర్ని ప్రార్థిద్దాం. అయితే మనం ఆ పాదచారి కంటే అదృష్టవంతులమే. ఎందుకనంటే ఆ పాదచారి గురువుని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. మనం ఏ పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యమో ఆ సాయి మాస్టార్లు మనకు దొరికారు. ఆ పాదచారిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయట. అవి ఆయన గురువును అడిగి తెలుసుకోవాలట. అయితే మనలో ఎందుకు లేవు ఆ ప్రశ్నలు? ఒకవేళ ఉంటే పూర్వపుణ్యం కొద్దీ దొరికిన గురువుని ఎందుకని మనం ఇలాంటివి అడగలేకున్నాం? కేవలం కోరికలు తీర్చమని తప్ప. అంటే మనకు అసలైన ఆనందాన్ని అనుభూతి చెందాలన్న కోరిక లేదు. కాదు, ఆ కోరిక ఉంది. కానీ ఏ ప్రయత్నము చేయకుండానే, ఏ కృషి సలపకుండానే అది వచ్చి ఒళ్ళో పడాలని మాత్రం మనకుంది. అది ఆ విధంగా వచ్చి ఒళ్ళో పడేది కాదని సాయినాథుడు చెప్తున్నా, మాస్టర్ గారు చెప్తూ ఉన్నా, వాళ్ళు ఎంతగా మన గురించి ఆవేదన చెందుతూ ఉన్నా మనకు మాత్రం చీమ కుట్టినట్లయినా లేదు. ఇది మనల్ని బాగుపరచాలన్న ఆ సాయి మాస్టర్ల అమాయకత్వమో, వాళ్ళని ఏమార్చుతున్న మన మేధావితనమో అది ఎవరికి వారికి తెలియాల్సిందే. ఆ పాదచారిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయట. అయితే ఆ ప్రశ్నంతా వ్యాపించి ఉన్నది ఏమిటి? నేను అనే జ్ఞానమే ఆ ప్రశ్నంతా వ్యాపించి ఉన్నది. ఆ దృష్టితో చూస్తే ప్రశ్న అనేది ఎంత పేలవమో మనకు అర్థమవుతుంది. అఖండాన్ని ఖండం చేయడమే ప్రశ్న. మళ్ళీ ఆ ఖండాన్ని అఖండ జ్ఞానంతో పూడ్చటమే సమాధానం. ప్రశ్న వేసేవాడికి అఖండ జ్ఞానం లేక ఖండ జ్ఞానంతో, పరిమిత జ్ఞానంతో వేస్తాడు. సమాధానం ఇవ్వవలసిన వాడు ఆ అఖండ జ్ఞానం బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఖండ జ్ఞానానికి దిగి తాత్కాలికంగా వాడికి సమాధానం ఇచ్చి
మళ్ళీ అఖండ జ్ఞానంలో కూర్చుని నిష్ఠలో ఉంటాడు. ఇదండి మన మాస్టర్ గారు. ఆ స్థితిని పొందిన ఆయన అందరితో నడిపిన లోక వ్యవహారం అంతా ఇదే. ఇట్లాగే మన కోసం కిందికి దిగి వచ్చి మళ్ళీ వెళ్ళి ఆ బ్రహ్మనిష్టలో కూర్చుంటాడు. అయితే ఆయన మన కోసం కిందికి దిగి వచ్చిన ఆ బ్యాక్గ్రౌండ్లో మాత్రం అఖండ జ్ఞానంతోనే ఉంటాడు. ఈ అఖండమైన జ్ఞాన అనుభవం ఈ ఖండ జ్ఞానంతో ఉన్న ప్రశ్న వేసేవాడికి ఉండదు. మీరెలా చెప్పగలరు అని వెంటనే ప్రశ్న. ఆ అఖండ జ్ఞానంతోనే ఉంటే ప్రశ్నే వెయ్యడు. ఒకవేళ అలాగే ఉంటే అది ప్రశ్న రూపంగా ఖండమయ్యి బయటికి రాదు. అయితే ఇక్కడ మనకి సందేహం వస్తుంది. ఏమిటంటే భరద్వాజ మాస్టర్ గారు పాకలపాటి గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని ప్రశ్నలు సంధించారే, అప్పుడు ఆయనది ఖండ జ్ఞానమా అని. మాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్లో ఆ అఖండ జ్ఞానం పెట్టుకునే మన కోసం కిందికి దిగి వచ్చి ప్రశ్నలు వేశారా మరొకట అన్నది ఆ పగలపాటి గురువు గారికి తెలియాలి, మన మాస్టర్ గారికి తెలియాలి. లేకుంటే ఆ స్థితిని అందుకున్న వారికి తెలియాలి తప్ప అది మనకు బోధపడేది కాదు. కారణం మనది ఖండ జ్ఞానం కనుక, అఖండ జ్ఞానం మనకు లేదు గనుక. మాట దేనిలో నుంచి వస్తుంది అని అంటే అది మౌనంలో నుంచి వస్తుంది అని ఒక సూఫీ మహాత్ముడు చెప్పాడు అని అంటారు ఎలరాజు శ్రీనివాసరావు గారు. ఈయన ఒక అద్వైతి. ఎక్కడో ఒక చోట మీరు చూడండి, మాట్లాడకుండా ఉండటమే ఎక్కువ ఉంటుంది మన లైఫ్లో. నిద్రంతా మాట్లాడకపోవడమే కదా, అదంతా మౌనమే కదా. అట్లాగే స్వప్నం అంతా మౌనమే కదా. అంటే మన జీవితంలోని 2 దశలు, అంటే 2/3 లైఫ్ మౌనమే, 1/3 మాత్రమే మాట. ఆ 1/3లో కూడా ఎన్నో పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం మాట్లాడకుండానే చేస్తాం. స్నానం చేసేటప్పుడు మాట్లాడతామా? పారాయణ చేసేటప్పుడు మాట్లాడతామా? సత్సంగంలో కూర్చున్నప్పుడు మాట్లాడతామా? మనం పర్సనల్గా ప్రైవేట్గా ఏ పని చేస్తున్నా మాట్లాడటం అనేది ఉండదుగా. ఎప్పుడు వస్తున్నది ఈ మాట? ఒకరితో ఇంకొకరు కలిసినప్పుడు వస్తున్నది. ఈ మాట ఎప్పుడు వస్తున్నది? ఒకరితో ఇద్దరు కలిసినప్పుడు. ఇద్దరు నాలాంటి పనికి మారిన వాళ్ళు కలిస్తే పనికి మారిన మాటలు గాక మంచి మాటలు ఉంటాయా? అందుకే ఆ వచ్చిన గొడవంతా ఏమిటంటే మనం మాట్లాడి భ్రష్టపడుతూ ఉన్నాము, కానీ ఈ సృష్టి అంతా మౌనంగా ఉంది. ఎర్రరా శ్రీనివాసరావు గారు చిత్రతరంగిణి అనేటువంటి గ్రంథంలో ఒక సూఫీ గజల్ ప్రవక్త అయినటువంటి షేక్ సాదీ అనేటువంటి ఆయన, ఈయన్నే సాదీ షిరాజీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈయన రాసినటువంటి ఆ సూఫీ గజల్స్కి ఆయన తెలుగు అనువాదం చేశారు ఆ గ్రంథంలో. దాంట్లో షేక్ సాదీ అంటాడు, మానవుని జూచి జంతు సంతానమునకు అబ్బదెన్నడు గాని మాటాడు విద్య, మానవుడేల అభ్యసింపగా రాదు మౌనముద్రా రహస్యంబు వాణి చూచి అని అంటాడు. అక్కడ పశువుల్ని కట్టేసి ఉంటే మనం ఒక కుర్చీ వేసుకొని కూర్చొని ఎవరైనా అక్కడికి రాగానే వాటితో స్టార్ట్ చేస్తాం సొలు కబుర్లని. కానీ ఆ పశువు ఆ మేసిన గడ్డిని నెమరు వేసుకుంటూ అక్కడే కూర్చొని ఈ మాట్లాడే వాళ్ళ వైపు చూసి, ఒరే ఎందుకురా పనికి మారిన వాగుడు, ఎనర్జీ వేస్ట్ కదా అనుకుంటుందట. అంతేగాని మనుష్యుల్ని చూచి తాను మాటలు నేర్చుకోవాలని అనుకోదట. మానవుణ్ణి చూచి జంతు సంతానమునకు అబ్బదు ఎన్నడు గాని మాటాడు విద్య. అయితే అది మౌనంగా దాని పాటికి అది ఉంటుంది కదా. దాన్ని చూచి మనిషి ఎందుకని మౌనంగా ఉండగలడో నేర్చుకోడు. మానవుడేలా అభ్యసింపగా రాదు మౌనముద్రా రహస్యము వాణి చూచి అని అంటాడు ఆ సూఫీ గజల్ ప్రవక్త. ఒకవేళ అది ఏదైనా సద్గోష్ఠి అయితే ఓకే, స్వాగతించాల్సిందే. అయితే మీరు ఒక మాట అనొచ్చు, ఇది కూడా వాగుడే కదా అని. ఇది వాగుడే అయినా మనం మౌనం ఎలా నేర్చుకోవాలో చెప్పే వాగుడిది. దీన్నే నానా చందోర్కర్ పరిప్రశ్నేన సేవయ అనే శ్లోకం వల్లిస్తున్నప్పుడు సాయినాథుడు చెప్పింది, వాచా బోధించేది కూడా అజ్ఞానమే అని. అంటే వాచా బోధించేది అజ్ఞానమైనప్పుడు ఆయన ఎందుకు బోధించినట్లు? ఆ అజ్ఞానమే జ్ఞానాన్ని ఉదయింపజేస్తుంది కనుక. అట్లాగే
ఈ వాగుడే మౌనాన్ని నేర్పుతుంది. అందువల్ల మనం సేవ్ అయిపోయాం. లేకుంటే ఇది కూడా వాగుడే. చివరికి మాట్లాడకుండే పరమాత్మని పట్టుకుని మనము మాట్లాడటం మానేసి మోక్షాన్ని ఎట్లా అనుభవానికి తెచ్చుకోవాలో అది ఈ వాగుడు ద్వారా మనం అందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి బ్రతికిపోయాం. దక్షిణామూర్తి మౌనముద్రలో కూర్చుని ఆయన మౌనంగా బోధ చేస్తున్నాడంటే గురోస్తు మౌనం వ్యాఖ్యానం. బుద్ధుడు మౌనంగా బోధ చేశాడు. రమణ భగవాన్ మౌనంగా బోధ చేశాడు. మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడంటే అర్థం తెలుసా? మాట్లాడకుండా ఉన్నాడంటే మనస్సులో ఏ ఆలోచనలు లేవు. నోట మాట లేకపోతే శరీరం కదలాల్సినటువంటి అవసరం లేదు. మనోవాక్కాయాలు కదలవిక. అంతా నిశ్చలమే, అంత అచలమే. అరుణాచలం, అరుణ అచలం. మౌనంలోనే అన్ని మాటలు ఇమిడి ఉన్నాయి. మాట్లాడితే తెలుస్తుంది. అన్ని మౌనంలో నుంచే వస్తూ ఉంటాయి. లాకర్లో సొమ్ములు లేకపోతే నువ్వు చేయిబెట్టి తీస్తే వస్తాయా? నీకు మాట వస్తుందంటేనే అది ముందు నీ మనస్సులో కలుగుతున్న ఆలోచన. మనస్సులో వచ్చే మాటే ఆలోచన. ఆ ఆలోచనే ప్రశ్న. ఏ ప్రశ్న అయినా నువ్వు ఆలోచించకుండా వేయగలవా? అంటే సహజంగానే నీకున్న మౌనాన్ని నువ్వు చీల్చిపారేశావు, బద్దలు కొట్టేశావు. మొదట్లో ఏ మౌనం ఉన్నదో మళ్ళీ ఆ మౌనాన్ని చేరాలి. ఆ చేరాలన్న ఆరాటమే ఈ ప్రశ్నలు. అందుకే రమణ భగవాన్ అంటారు, నీ తలంపులకు ఆధారమైనది ఏదో ఆ అహం మూలాన్ని వెతుకు. అది ఇంక పైకి రాదు. అది అలాగే అణిగిపోతుంది. అప్పుడు ఆత్మ సిద్ధిస్తుంది అంటాడు. అందుకే ఆ సాధువు అన్నాడు, నువ్వు నన్నేమి ప్రశ్నలు వేయకు. వేసినా నేను చెప్పినా నీ కాంక్ష తీరదు. అంటే నేను నీ గురువుని కాదు. నీ గురువు వేరే ఉన్నారు. ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నిన్ను ఈ మాటల నుంచి, ఈ ప్రశ్నల నుంచి మనోమౌనానికి చేరుస్తారు. ఆయన బోధ చేత నీకది సాధ్యం అవుతుంది. మరి నేనంటావా, నాకు బాధ్యతని ఎంతవరకు నిర్దేశించాడో అంతవరకే నేను చెయ్యాలి. అందుకే నన్నేం అడక్కు. నేను చెప్పినా దానివల్ల నీకేమీ ఒరగదు.